నెక్స్ట్ వన్ ఈజ్ కౌంటర్ ఫోర్ట్ రిటర్నింగ్ వాల్. క్యాంటిలివర్ రిటర్నింగ్ వాళ్ళు కౌంటర్ ఫోర్ట్ రిటర్నింగ్ వాళ్ళు కంపేర్ చేసి మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఏదైతే ఈ కౌంటర్ ఫోర్ట్స్ ఉన్నాయో ఆ డిజైన్ చేసేది దాని నుంచి ఇక్కడ స్టెమ్కు కనెక్షన్, అలాగే దాని నుంచి ఇక్కడ హీల్ స్లాబ్కి కనెక్షన్ ఉంటుంది. అవి ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట. అలాగే కట్ ఎలిమెంట్ వస్తుంది. కట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఇలా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది కదా, ఆ స్టెప్ కూడా ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏమేమి స్టెప్స్ ఇంక్లూడ్ అయ్యేది ఫస్ట్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1 గివెన్ డేటా యాజ్ యూజువల్గా దానిలాగానే వస్తుంది. స్టెప్ నెంబర్ 2 డైమెన్షన్స్ యాజ్ యూజువల్గా దానిలాగానే వస్తుంది. స్టెప్ నెంబర్ 3 డిజైన్ ఆఫ్ స్టెమ్, సేమ్ స్టెమ్ డిజైన్ చేసేది దానిలాగానే ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 స్టెబిలిటీ క్యాలిక్యులేషన్స్ యాజ్ వెల్ యాజ్ దానిలాగానే ఉంటుంది. స్టెప్ నెంబర్ 5 టో స్లాబ్ డిజైన్. స్టెప్ నెంబర్ 6 హీల్ స్లాబ్ డిజైన్ సేమ్. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది ఏంటి అంటే ఇక్కడే ఏదైతే 7 స్టెప్లో క్యాంటిలివర్లో అయితే ఏం యూస్ చేస్తాం, అక్కడ క్యాంటిలివర్లో ఏది మర్చిపోయా చెక్ ఫర్ సేఫ్టీ అగైనెస్ట్ స్లైడింగ్ యూస్ చేస్తాం అనమాట. క్యాంటిలివర్లో అయితే కన్నా అంటే స్లైడింగ్ చెక్ చేస్తాం, దాని తర్వాత షేర్కి అనేది డిజైన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, కౌంటర్ ఫోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కౌంటర్ ఫోర్ట్ డిజైన్ చేస్తాం. అలాగే కరెక్ట్ ఎలిమెంట్ ఆఫ్ బార్స్ చేస్తాం, అంటే డిక్రీజ్ చేయాలి కదా, దానికి ఒక స్టెప్ వస్తుంది. ఇక్కడ కనెక్షన్ బిట్వీన్ ద కౌంటర్ ఫోర్ట్ అండ్ రైట్ స్లాబ్ అనమాట. ఈ కౌంటర్ ఫోర్ట్కి ఈ స్లాబ్కి ఒక కనెక్షన్, అలాగే ఈ కౌంటర్ ఫోర్ట్కి అలాగే ఈ బేస్ హీల్ స్లాబ్కి ఒక కనెక్షన్ అనమాట. ఇంకా ఫైనల్గా స్టెప్ నెంబర్ 11 కూడా రాసుకోవచ్చు, ఏంది రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అని రాసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఇప్పుడు ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం అనమాట. డిజైన్కి కౌంటర్ ఫోర్ట్ రిటైనింగ్ వాల్ అంటే కొన్ని డేటా ఇచ్చే ఉంటారు. ఆ డేటాలో ఇచ్చిన గివెన్ డేటా రాసుకునేస్తాం. ఆ స్టెప్ నెంబర్ 1 అయిపోతుంది. అంటే సేమ్ యాజ్ యూజువల్గా దానిలాగానే ఉంటుంది. డైమెన్షన్స్ ఆఫ్ రిటైనింగ్ వాల్ సేమ్ దానిలాగానే ఫామ్లో ఉంటుంది. గామా నాట్ బై Q naught by gamma into 1 minus sin phi by 1 plus sin phi whole square. ఫైనల్గా సేమ్ యాజ్ యూజువల్గా దానిలాగానే కొన్ని ప్రపోర్షన్స్ ఉంటాయి. ఏమంటే దానికి దీనికి కొన్ని ప్రపోర్షన్స్ మారి ఉంటాయి. ఈ ఫార్ములా ఒకటే, సేమే. ఇది కూడా సేమ్. థిక్నెస్ ఆఫ్ ది బేస్ స్లాబ్, ఈ బేస్ స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది 2LH వచ్చి ఉంటుంది. దీనికి 2 into L అంటే ఇక్కడ ఏంటంటే ఒక్క కౌంటర్ ఫోర్ట్కి, ఇప్పుడు ఇక్కడ కౌంటర్ ఫోర్ట్ ఉంది, ఇక్కడ ఇంకో కౌంటర్ ఫోర్ట్ పెట్టామనుకో, దీని నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ ఉండాలో దాన్ని L అంటారు అనమాట. హెచ్ అంటే ఓవరాల్ హైట్ వచ్చిండేది. ఇంకేమున్నాయి, దానికైతే 0.5 to 6, దీనికి 0.6 to 7 అనమాట. అదే కొద్దిగా ప్రపోర్షన్స్ మారింటాయి అనమాట. యాజ్ యూజువల్గా సేమ్ దానిలాగానే ఉంటుంది. టాప్ ప్రొజెక్షన్ వచ్చేసి దానికైతే B/3 ఉంటుంది, దీనికి B/4 అనమాట. అంటే 4.5/4 అనమాట. టాప్ ప్రొజెక్షన్ ఈజ్ 1 మీటర్, దానికి కూడా 1 మీటర్ తీసుకున్నాము. అంటే 1 మీటర్ వచ్చింది, బట్ దీనికి కూడా 1.25 వచ్చింది కాబట్టి 1 మీటర్గా అజ్యూమ్ చేసుకున్నాం, డిజైనే కాబట్టి. ఓకే, స్టెప్ నెంబర్ 2 డిజైన్ ఆఫ్ స్టెమ్. అంటే ఇక్కడ ఈ స్టెప్ కంపేర్ చేసుకుంటే మారుతాయి. ఈ బుక్లో ఉన్న స్టెప్స్ లాగే చెప్తాను. ఇక్కడ స్టెప్ నెంబర్ 2 తీసుకోండి, డైమెన్షన్స్ ఉంటాయి. ఈ స్టెప్ నెంబర్ 2 అంటే గివెన్ డేటాకి ఒక స్టెప్ ప్రొవైడ్ చేయలేదన్నమాట, ఇక్కడ డైరెక్ట్గా రాసామన్నమాట. డిజైన్ ఆఫ్ స్టెమ్. ఇప్పుడు స్టెమ్ డిజైన్ చేసేదానికి హైట్ ఆఫ్ ఏ స్టెమ్ యాజ్ యూజువల్గా దానిలాగానే క్యాపిటల్ హెచ్లో నుంచి ఏదైతే డెప్త్ ఆఫ్ హీల్ బేసిస్ స్లాబ్ ఉందో దాన్ని తీసేస్తాం అనమాట. ఫైనల్గా 0.45 అనేది రెడ్యూస్ చేస్తాం. ఓకే, ప్రెజర్ ఇంటెన్సిటీ అట్ బేస్ సేమ్. ప్రెజర్ ఇంటెన్సిటీ బేస్ దగ్గర ఎంత ప్రెజర్ ఇంటెన్సిటీ వచ్చింది అంటే ఆ స్లాబ్ మీద ఎంత ప్రెజర్ ఇంటెన్సిటీ అనేది యాక్ట్ అవుతుంది. గామా ఇంటూ హెచ్ ఇంటూ 1 minus sin phi by 1 plus sin phi అనమాట. ఫైనల్గా 36 kN/m² వచ్చింది. మ్యాక్సిమం వర్కింగ్ మూమెంట్ PL²/12, దానికి ఫార్ములా మారింది, KA ఇంటూ సంథింగ్ వచ్చింది, గామా H3/6 అట్లా. దీనికి మ్యాక్సిమం వర్కింగ్ మూమెంట్కి ఫార్ములా PL²/12 అనమాట. L అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కౌంటర్ ఫోర్ట్స్, వేర్ యాజ్ P ఈజ్ ద ప్రెజర్ ఇంటెన్సిటీ అట్ ద బేస్, అంటే పైన వచ్చిన వాల్యూ అనమాట. ఇది ఓకే, మూమెంట్ కాబట్టి కిలోమీటర్ ఇంటూ మీటర్, ఫ్యాక్టర్ మూమెంట్ కాబట్టి ఇంటూ 1.5 చేస్తాం. ఎఫెక్టివ్ డెప్త్ అంటే దీనికి ఎంత ఉండాలి డెప్త్ అనేది చెక్ చేస్తాం అనమాట. ఈజ్ లెస్ దాన్ 450 mm కంటే తక్కువే ఉంది కదా, హెన్స్ ఇట్ ఈస్ సేఫ్ అనమాట. ఓవరాల్గా ఎంత తీసుకోమన్నాం, 220 mm ఎంత తీసుకోమన్నాము. ప్రొవైడ్ ఏ సూటబుల్ థిక్నెస్ టు రెసిస్ట్ ద డిజైన్ షియర్ అట్ ద బేస్ ఆఫ్ సిస్టమ్, అడాప్ట్ ఓవరాల్ థిక్నెస్ ఆఫ్ 220 mm. అంటే అప్ టు టాప్ వరకు వచ్చేసి 220 mm ప్రొవైడ్ చేయాలి అంట. దాంట్లో అయితే అప్ టు టాప్
200 mm మాత్రమే. ఎఫెక్టివ్ డెప్త్ ఎంత, ఐ మీన్ ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా అయితే 220 ఉంది, మనకు వచ్చిండేది 121 వచ్చింది. ఎఫెక్టివ్ డెప్త్ 170, 150, 160 అలాగే ఎంతైనా తీసుకో. ఇక్కడ 175 తీసుకున్నాము. దీని నుంచి రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. దేనికి రెయిన్ఫోర్స్మెంట్? ఇది డిజైన్ ఆఫ్ స్టెమ్ కాబట్టి స్టెమ్కి ఏదైతే రెయిన్ఫోర్స్మెంట్ యూజ్ చేస్తామో, అంటే ఇక్కడ స్టెమ్ ఏది ఇది, దీనికి కావాల్సిన రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఫార్ములా తెలుసు, MU = 0.87 × F × S × D × 1 - S × F5/B × D × FCK. ఫైనల్గా మనకి MU తెలుసు, ఫ్యాక్టర్డ్ అల్టిమేట్ మూమెంట్ అనమాట. ఇంకా D తెలుసు, ఇక్కడ కూడా B అంతే, పర్ యూనిట్, ఐ మీన్ లెంత్ తెలియదు కదా మనకి ఎంతో, పర్ యూనిట్ చేస్తాము. ఎఫెక్టివ్ డెప్త్ FCK, ఇంకా D అంటే 175 mm. ఫైనల్గా AST క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తర్వాత 12 mm బార్స్ అజూమ్ చేసుకున్నాం. దాని నుంచి స్మాల్ AST అంటే ఒక్క బార్కి సరిపడా AST ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తాం. దాని నుంచి నెంబర్ ఆఫ్ బార్స్ రావాలంటే ఈ స్మాల్ AST కిందేసి పైన వచ్చిన వచ్చిన AST వేస్తాం అనమాట, 717. దాని నుంచి నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చిన తర్వాత స్మాల్ AST ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్ వేస్తే ఫైనల్గా AST ప్రొవైడెడ్ ఎంత మనం ఇవ్వాలి అనేసి వస్తుంది అనమాట. స్పేసింగ్ ఎలా వస్తుంది అంటే ఏదైతే స్మాల్ AST ఉందో బై ఏదైతే మనం AST ఎంత ఇవ్వాలి అని చెప్పానో అది వేసి ఇంటూ 1000 వేస్తే అప్పుడు స్పేసింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క బార్కి ఇక్కడ ఒక బార్ పెట్టామనుకో, దీని తర్వాత ఎంత దూరంలో బార్ పెట్టాలి అనేసి అది మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్. మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ఏ డైరెక్షన్లో ఉంటుంది? వర్టికల్గా ఉంటుంది అనమాట. అంటే ఇది స్టెమ్ కదా, దీంట్లో వర్టికల్గా నిలబడుకుంటుంది, అది మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత? 0.12% ఆఫ్ P × D. D ఎంత? 220. అంటే ఓవరాల్ ఎఫెక్టివ్ స్మాల్ D వచ్చింటే కన్నా 175 అయ్యిండేది, ఇక్కడ క్యాపిటల్ D కాబట్టి 220 mm అనమాట. ఫైనల్గా ఎంత? 10 బార్స్ ఆఫ్ 6 mm డయామీటర్, 6 నుంచి 10 mm అన్న అజూమ్ చేసుకోవచ్చు, అలా అయినా అజూమ్ చేసుకోవచ్చు అనమాట. స్టెబిలిటీ క్యాలిక్యులేషన్స్, ఈ స్టెబిలిటీ క్యాలిక్యులేషన్స్లో సేమ్ యాజ్ దానిలాగానే వస్తుంది. అంటే ఆ స్టెబిలిటీ క్యాలిక్యులేషన్స్ కన్నా ముందే ఈ ఓవరాల్ డైమెన్షన్స్ ఫిగర్ వేస్తే బెస్ట్ అనమాట. అంటే ఈ థిక్నెస్ తెలుసు, ఓవరాల్ హైట్ తెలుసు, ఈ కౌంటర్ ఫోర్ట్ ఎలా వచ్చింది తెలుసు అనమాట, ఇక్కడ నుంచి ఎక్కడికి ఉంది అనేసి. దీన్ని ఇక్కడ W1 యాక్ట్ అవుతుంది, ఇక్కడ W2, ఇక్కడ W3. దీని నుంచి మనము ఈ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఈ టేబుల్ తెలుసు, లోడ్స్, మ్యాగ్నిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ హీల్, అంటే ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ నుంచి ఇక్కడ నుంచి దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దీనికి మూడాటికి అనమాట. మూమెంట్ అబౌట్ హీల్ అనమాట, అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే మూమెంట్ వస్తుంది. W1 సేమ్ యాజ్ దానిలాగానే వస్తుంది అంతా. W1 అంటే ఇది, దీనికి ఎంత హైట్ ఇచ్చినారు, ఎంత ఎడది 6.75 ఇంటూ దీని యొక్క థిక్నెస్ ఎంత, విడ్త్ 220, 6.75 ఇంటూ 220 ఇంటూ యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ 25 ఇంటూ 1 అనమాట. ఫైనల్గా ఆ వాల్యూ వస్తుంది. W2 సేమ్ దానిలాగానే, W2 ఈ విడ్త్ ఇంటూ ఈ థిక్నెస్ చేస్తే ఇంటూ 25 వేస్తే ఇది వస్తుంది. సేమ్ అలాగే సాయిల్ రిటైన్, ఈ సాయిల్ ఏదైతే రిటైన్ అయిందో అది వస్తే ఇక్కడ వస్తుంది. ఓకే, ఫైనల్గా సమ్మేషన్ W వస్తుంది, సమ్మేషన్ M కూడా వస్తుంది అనమాట. W వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోన్యూటన్స్, సమ్మేషన్ M వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోన్యూటన్ ఇంటూ మీటర్స్ అనమాట. మూమెంట్ కదా, ఇక్కడ మనం ఏం చేయాలా, ఈ కనుక్కోవాలన్నమాట. ఈ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టెబిలిటీ చెక్ చేయాలన్నమాట. దీనికి ఏం స్టెబిలిటీ, అది ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ B/6 ఉంటే ఆ స్టెబిలిటీ పేరు ఇది చెక్ ఫర్ టెన్షన్ అనమాట. ఆ చెక్ ఫర్ టెన్షన్ చేయాలి అంటే మనము ఈ కనుక్కోవాలంటే X బార్ మైనస్ B/2. X బార్ కనుక్కోవాలంటే ఇది ఎక్కువ వచ్చిన వాల్యూ బై తక్కువ వచ్చింది, అంతేలే, ఎక్కువ వచ్చిన వాల్యూ బై తక్కువ వచ్చిన వాల్యూ చేస్తే అంటే సమ్మేషన్ M బై సమ్మేషన్ W చేస్తే X బార్ వాల్యూ వస్తుంది. B/2 అంటే ఈ వచ్చిన బేస్ విడ్త్ బై 2 చేస్తే ఆ పర్టికులర్ వాల్యూ వస్తుంది. B/6 అంటే బేస్ విడ్త్ 4.5/6 చేసి 0.75 వస్తుంది. ఫైనల్గా ఈ కనుక్కుంటాం. ఈ కనుక్కున్న తర్వాత మనకి ఏం తెలిసింది, ఈ అనేది ఈజ్ లెస్ దాన్ 0.75 అంటే 0.225 అనేది లెస్ దాన్ 0.75 ఉంది అని తెలిసింది. దాని తర్వాత నో టెన్షన్ ఇది డెవలప్మెంట్ అని తెలిసింది. దాని తర్వాత మ్యాక్సిమం స్ట్రెస్, అప్లిఫ్ట్ ప్రెజర్, సేమ్ దానిలాగానే ఒక డయాగ్రామ్ వేసుకుంటాం. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి అప్లిఫ్ట్ ప్రెజర్ ఇక్కడ ఎక్కువ వస్తుంది. మ్యాక్సిమం అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది అనమాట, మినిమం అంటే ఈ రైట్ సైడ్ ఉండేది అనమాట. అంటే టోలో ఎక్కువ డెవలప్ అయింది అనమాట, డౌన్వర్డ్ అప్వర్డ్ లిఫ్టింగ్ ప్రెజర్ అనేది. ఇక్కడ హీల్కి వచ్చేసరికి కొద్దిగా తక్కువగా డెవలప్ అవుతుంది. ఎందుకు, అక్కడ పైన ప్యాసివ్ ఎర్త్ ప్రెజర్ అనేది ఎర్త్ సాయిల్ రిటర్న్ అయ్యి ఉండేది ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ పైన నుంచి వచ్చే ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, అప్పుడు కింద నుంచి వచ్చే ప్రెజర్ అనేది తగ్గుతుంది. దట్స్ ద మెయిన్ రీజన్ వీ హ్యావ్ టు నో.
ఇక్కడ పర్టికులర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతో తెలుసు, ఇక్కడ ఎంతో తెలుసు, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంతో కనుక్కుంటాం, ఇక్కడ ఎంతో కనుక్కుంటాం, అవన్నీ ఈ క్యాలిక్యులేషన్స్ అనమాట. అవేం సింపులే, అంతేం లేదు. డిజైన్ ఆఫ్ టో స్లాబ్ సేమ్. టో స్లాబ్ చేయాలంటే మనకు తెలుసు ఏంటి, హీల్ స్లాబ్కి అయితే ఏం చేస్తాం, పైన నుంచి వచ్చే లోడ్స్లో నుంచి కింద నుంచి వచ్చే లోడ్స్ రెడ్యూస్ చేస్తాం. అంటే ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ టేబుల్ ఏమీ లేదు, ఒకసారి చూడండి. ఇక్కడ ఈ పైన నుంచి వచ్చే లోడ్స్లో నుంచి ఈ లోడ్స్ అనేటివి ఈ కింద నుంచి వచ్చే లోడ్స్ డైరెక్ట్ డౌన్వర్డ్ ప్రెజర్, అంటే ఈ డౌన్వర్డ్ ప్రెజర్ ఏదైతే యాక్ట్ అవుతుందో 68 పాయింట్, అదే కదా 68 పాయింట్ సంథింగ్, ఆ వాల్యూ అనేది రెడ్యూస్ చేస్తాము. మనకు టో ప్రెజర్ అనేది, టో స్లాబ్ అనేది ఈ హీల్ స్లాబ్కి ఆపోజిట్. అంటే ఈ వచ్చిన డౌన్వర్డ్ ప్రెజర్లో నుంచి అప్వర్డ్ నుంచి వచ్చే ప్రెజర్ కాస్త రెడ్యూస్ చేస్తాము. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఫైనల్గా ఎంత మూమెంట్ యాక్ట్ అవుతుందో తెలుస్తుంది. ఫ్యాక్టర్డ్ మూమెంట్ కనుక్కుంటే, ఫ్యాక్టర్ అంటే 1.5తో మల్టిప్లై చేయడం అనమాట. ఎఫెక్టివ్ డెప్త్ ఎంత, 400 mm. అంటే ఎఫెక్టివ్ డెప్త్ 400 mm తెలిసింది. ఇంకా సేమ్ అంటే స్టెమ్ దగ్గర ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి, టో స్లాబ్ దగ్గర చేయాలి, హీల్ స్లాబ్ దగ్గర చేయాలి. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వచ్చేది కౌంటర్ ఫోర్ట్ దగ్గర వస్తుంది. అంటే ఇక్కడ వరకు రిటైనింగ్ వాల్ లాగానే ఉంటుంది, ఎక్కడ వరకు హీల్ స్లాబ్ వరకు. ఇక్కడ నుంచి డిజైన్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్ మారుతుంది అనమాట. సేమ్ దానిలాగానే మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్లో రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కుంటాం. ఇంకా డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్లో దానికి కావాల్సిన 0.12% ఆఫ్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కుంటాం. దీనికి కూడా వేసాం కదా ఇందాక 0.12%. ఓకే, డిజైన్ ఆఫ్ హీల్ స్లాబ్ సేమ్ దానిలాగానే వస్తుంది. ఇంత ఇక్కడ మ్యాక్సిమం నెగిటివ్ సర్వీస్ బెండింగ్ మూమెంట్ అట్ కౌంటర్ ఫోర్స్ వస్తుంది. ఎందుకంటే ఫర్దర్గా ఈ వాల్యూ అనేది యూజ్ అవుతుంది కాబట్టి, అంటే మూమెంట్లో కూడా ఈ వాల్యూ వేస్తామన్నమాట. అంటే ఈ మ్యాక్సిమం నెగిటివ్ సర్వీస్ బెండింగ్ మూమెంట్ అటు కౌంటర్ ఫోర్స్ ఎందుకు వస్తుంది అంటే, ఏదైతే లోడ్ యాక్ట్ అవుతుందో, ఏదైతే ఈ పీ అనేది యాక్ట్ అవుతుందో, ఇక్కడే ఉంది కదా ఈ పీ అనేది, ఈ పీ అంటే నెట్ డౌన్వర్డ్, అంటే అక్కడి నుంచి వచ్చే డౌన్వర్డ్ ప్రెజర్ అనమాట. అక్కడి నుంచి వచ్చే డౌన్వర్డ్ ప్రెజర్ నుంచి మనము ఎంత బెండింగ్ మూమెంట్ అనేది వస్తుంది అనేసి కనుక్కుంటాం అనమాట. మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ L²/12, WL²/12 అంటారు కదా. అట్లాగే ఇక్కడ W అంటే లోడ్ కదా, ఆ లోడే ఇక్కడ P అనమాట. P అంటే 50.5 అనమాట. ఫ్యాక్టర్ మూమెంట్ అంటే 1.5తో మల్టిప్లై చేయడం. ఈ స్టెప్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అవ్వదు అనమాట, దీంట్లో క్యాంటిలివర్ రిటర్నింగ్ వల్ల అయితే. ఇంకా సేమ్ యాజ్ యూజువల్గా మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ 0.12% డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్. ఇంకా నెంబర్ ఆఫ్ బార్స్ ప్రొవైడెడ్ దీనికి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్లీ మనం ఈ స్టెప్ నెంబర్ ఎంత 5 అనేది కంప్లీట్ అయిపోతుంది. స్టెప్ నెంబర్ 6 డిజైన్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్స్, అంటే ఏదైతే ఈ కౌంటర్ ఫోర్ట్స్ ఉన్నాయో వాటిని డిజైన్ చేయడం అనమాట. ఈ డిజైన్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్స్ దగ్గర నుంచి కొద్దిగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఆ క్యాంటిలివర్తో పోల్చుకుంటే ఇది కొద్దిగా కంపారిటివ్లీ డిఫరెన్స్ కదా, అందుకోసం దీన్ని కొద్దిగా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. స్టెప్ నెంబర్ 6 డిజైన్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్స్. థిక్నెస్ ప్రొవైడెడ్ అట్ ది టాప్ యొక్క థిక్నెస్ ఎంత అంటే ఇచ్చిన స్టెమ్ యొక్క థిక్నెస్ ప్లస్ ఈ ఎక్స్ట్రాగా 220 mm అనేది ప్రొవైడ్ చేయాలి. అది కౌంటర్ ఫోర్ట్ యొక్క థిక్నెస్ అనమాట. అట్ ది టాప్ దగ్గర కౌంటర్ ఫోర్ట్ యొక్క థిక్నెస్ అంటే ఈ టాప్ దగ్గర ఇది ప్లస్ దీని యొక్క థిక్నెస్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. అంటే ఈ 250 + 250 400 వస్తుంది, 440. ఎస్, దాన్ని బీతో ఇండికేట్ చేస్తారు. మ్యాక్సిమం వర్కింగ్ మూమెంట్ ఇన్ కౌంటర్ ఫోర్ట్ ఈజ్, దానికి యొక్క ఫార్ములా వచ్చేసి KA × γ × H³/6 × L అనమాట. L అంటే మనకు తెలుసు 3 అనేసి, KA అంటే తెలుసు కదా, ఇన్ కేస్ 30 degrees ఇస్తే కనుక KA వచ్చేసి 1/3, PA వచ్చేసి KA వచ్చేసి 1/3, KP వచ్చేసి 3 అనమాట. ఓకే, గామా యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ ఎంత ఇచ్చారు, 16 ఇచ్చారు. హెచ్ ఎంత వచ్చింది, 6.75 వచ్చింది. ఫైనల్గా వర్కింగ్ మూమెంట్ కాబట్టి 6 ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ ఇంటూ మీటర్ వచ్చింది. ఫ్యాక్టర్ చేస్తాం, అంటే 1.5తో మల్టిప్లై చేస్తాం. ఎఫెక్టివ్ డెప్త్ చెక్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద సేఫ్ లిమిట్స్ ఆర్ నాట్, అంటే ఎంత ప్రొవైడ్ చేయాలి అని తెలుస్తుంది కదా. ఈ డెప్త్ ఎఫెక్టివ్ డెప్త్ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా అనమాట. √mu/0.138 FCK × B. మనకు B ఎంత, B అనేది ఏదైతే టాప్ విడ్త్ ఉందో, అంటే కౌంటర్ ఫోర్ట్ రిటర్నింగ్ వాళ్ళు తెలుసు మనకి B ఎంత విడ్త్ అనేది, లెంత్ కాదు ఇక్కడ B అంటే విడ్త్ అనమాట. విడ్త్ ఎంత 220 + 220 అని చెప్పాను, అంటే 440 mm అనమాట. FCK అంటే తెలుసు, MU అంటే ఇందాక ఈ అల్టిమేట్
ఫ్యాక్టర్డ్ మూమెంట్ అనమాట. ఫైనల్గా డి అనేది వస్తుంది, ప్రొవైడ్ ఈ ఓవరాల్ డెప్త్ ఆఫ్, దీనికన్నా ఎక్కువ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఫర్ అన్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ దానికంటే తక్కువ ఉండాలన్నమాట. ఓకే, ఎంయూ ఫైనల్గా రెయిన్ఫోర్స్మెంట్ ఫార్ములా తెలుసు కదా, ఇంకా ఈ వాల్యూ వేసుకుంటాం. ఫైనల్గా ఏఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాం, స్మాల్ ఏఎస్టీ కనుక్కుంటాం, నెంబర్ ఆఫ్ బార్స్ కనుక్కుంటాం, స్పేసింగ్ కనుక్కుంటాం. ఇక్కడ 32 mm బార్స్ యూజ్ చేస్తారు, అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండాలన్నమాట. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చే ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ప్రొవైడ్ చేసేది కూడా దానికి కంపేర్డ్గానే ఎక్కువ స్ట్రెంత్ కాస్త ప్రొవైడ్ చేయాలన్నమాట. 32 అంటే మ్యాక్సిమం హెవీ స్ట్రెంత్ అనేది వస్తుందన్నమాట. కర్టైల్మెంట్ ఆఫ్ బార్స్ అనేది ఈ స్టెప్ ఎందుకు వస్తుంది అంటే, మనం కానీ క్లారిటీగా అబ్జర్వ్ చేసామంటే, అంటే ఈ కౌంటర్ ఫోర్ట్ అనేది ఇలా షేప్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డెప్త్ అనేది డిక్రీజ్ అవుతా వస్తుంది, రైట్. ఇది స్టెమ్ అనమాట. ఈ కొద్దిగా పార్ట్ అనేది స్టెమ్ లాగానే ఉంటుంది, ఇక్కడి నుంచి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతా వస్తుంది. కటల్మెంట్ అంటే ఈ పైన నుంచి ఎంత తగ్గిస్తాము, కటల్మెంట్ ఇన్ ద సెన్స్ తగ్గించడం, ఎంత తగ్గించినాం, ఏ పాయింట్ దగ్గర ఎంత తగ్గించినాం అన్నది పాయింట్. మనకి ఇక్కడ 5 బార్స్ ప్రొవైడ్ చేశాం కదా, ఆ 5 బార్స్ అనేది ఎంత కట్టైల్ చేయాలి అన్నది మనం కనుక్కుంటాం. ఇక్కడ డెప్త్ అట్ విచ్, ఈ ఫార్ములా బాగా అబ్జర్వ్ చేయాలి, నోట్ చేసుకోవాలి. డెప్త్ అట్ విచ్ 1 bar కెన్ బి కట్టైల్డ్, n ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ బార్స్ మైనస్ 1/n ఈజ్ ఈక్వల్ టు h1² h2². ఓకే, మనకు h1 తెలుసు, h1 తెలీదు. h1 అంటే కట్టైల్మెంట్ హైట్ అనమాట. ఈ పైన నుంచి చూసుకుంటే ఎంత హైట్లో ఎంత హైట్ వరకు కట్టైల్ చేయాలి, అది h1 అనమాట. h1² h2² కాదు, అది h². స్మాల్ h² మనకు తెలుసు కదా, ఇక్కడ ఇది స్మాల్ h 6.75 అనమాట. ఫస్ట్ బార్కి కట్టైల్మెంట్ చేస్తాం, కెన్ బి కట్టైల్ అంటే టాప్ నుంచి చూసుకుంటే 6 meters, అది కట్టైల్ చేయాలంట. అంటే ఈ ఫస్ట్ బార్ చూసుకుంటే టాప్ నుంచి ఇది ఓవరాల్గా ఎంత ఉంది, 6.75 ఎంత ఉంది, అంటే అరౌండ్ 8 వరకు ఆ టాప్ నుంచి కట్ చేసేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే రెయిన్ఫోర్స్మెంట్ ఉండాలన్నమాట. ఈ సెకండ్ బార్ చూసుకుందాం, అట్ 5.2 meters, అంటే ఇదన్నా 6 meters వరకు వచ్చింది, ఇదైతే 5.2. అంటే ఈ లెంత్ అనేది స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 5.2 అంటే పైనుంచి అనమాట, ఇది 5.2 అంటే 6 అంటే పైన నుంచి అనమాట. ఇది 5.2 అంటే కంపేర్ టు 6 కంటే తక్కువే కదా, అందుకనేసి ఇది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు స్లోప్ లాగా ఫామ్ అవుతూ వస్తుంది. అలాగే థర్డ్కి ఇంకా, ఫోర్త్కి ఇంకా, ఫిఫ్త్ దీంట్లోకి ఆల్మోస్ట్ జాయిన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 3 వరకు 4.2 meters వచ్చింది. రిమైనింగ్ 2 bars ఆర్ టేకెన్ రైట్ అప్ టు ద టాప్, అంటే కింద నుంచి పై వరకు ఎత్తుకు వెళ్ళిపోవాలంటే 2 బార్లు, ఎందుకంటే బాగా స్ట్రెంత్ ఉండాలి, మనోడు బాగా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టెప్ నెంబర్ 8, కనెక్షన్ బిట్వీన్ ద కౌంటర్ ఫోర్ట్ అండ్ అప్రైట్ స్లాబ్. ఈ కౌంటర్ ఫోర్ట్ అయితే డిజైన్ చేసేసాం, దీని నుంచి ఇక్కడ కనెక్షన్ వస్తుంది, దీని నుంచి ఇక్కడ కనెక్షన్ వస్తుంది, అవి డిజైన్ చేస్తాం అనమాట. అప్ రైట్ స్లాబ్ అనమాట, అంటే స్టెమ్కి డిజైన్ చేసేది కనెక్షన్. ఇక్కడ చూసామంటే ప్రెజర్ ఆన్ స్టెమ్ ఎంత పడుతుంది, ఇక్కడ ఉంది అది, అంటే స్టెమ్లో ఉంటుంది అనమాట. అది ఈ స్టెమ్లో నుంచి వచ్చే ప్రెజర్ ఇది అనమాట. స్టెప్ నెంబర్ 2నా, ఎస్ 2 ఐ థింక్ సో. స్టెమ్లో నుంచి ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజర్ అటు బేస్ దగ్గర ఎంత స్టెమ్ మీద ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది, 36 kN/m². లేటర్ ప్రెజర్ ట్రాన్స్ఫర్ టు ద కౌంటర్ ఫోర్ట్ ఫర్ 1 meter హైట్. 1 meter హైట్ కన్సిడర్ చేసుకున్నాము. 1 meterలో లేటరల్గా ఎంత ప్రెజర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇది ఫార్ములా అనమాట. ఈ వచ్చిన ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది, 36 per meter కాబట్టి, అంటే యాక్చువల్గా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా కదా, మనకు లోడ్ కావాలి. ఇప్పుడు లోడ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా. స్ట్రెస్ వచ్చేసి ఇది, ఏరియా అంటే B ఇంటూ D. B ఇంటూ అంటే లెంత్ ఇంటూ విడ్త్ కదా, లెంత్ అనేది 1 meterకి కన్సిడర్ చేసుకోమన్నాం. ఇంటూ 1 ఎక్కినా ఒకటే ఎక్కిపోయినా ఒకటే కదా. ఇప్పుడు B అనేది ఎంత, ఈ లెంత్ అని అంటే 1 counter fort అనదర్ కౌంటర్ ఫోర్ట్ 3 meters. 3లో నుంచి ఇక్కడ ఇక్కడ ఒక కౌంటర్ ఫోర్ట్ కన్సిడర్ చేసుకోండి. ఈ సెంటర్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్, ఈ సెంటర్ ఆఫ్ కౌంటర్ ఫోర్ట్ అనమాట. అక్కడ 3 అంటే ఆ థిక్నెస్ అనేది రెడ్యూస్ చేసేస్తాం. ఎందుకు అంటే 3లో నుంచి 0.44 ఎందుకు రెడ్యూస్ చేస్తామంటే, ఎందుకంటే అదే ఈ కౌంటర్ ఫోర్ట్ సెంటర్ నుంచి ఈ కౌంటర్ ఫోర్ట్ సెంటర్ వరకు వస్తుంది అనేసి. యాక్చువల్గా ఎల్ అయితే ఈ కౌంటర్ ఫోర్ట్ సెంటర్ నుంచి ఈ కౌంటర్ ఫోర్ట్ సెంటర్ వరకు ఉంటుంది, దాంట్లో నుంచి రెడ్యూస్ చేయాలంటే ఇన్నర్ టు ఇన్నర్ ఉంటుంది అనేసి. ఫ్యాక్టర్డ్ ఫోర్స్ అంటే ఈ వచ్చిన ఫోర్స్కి
1.5తో మల్టిప్లై చేస్తాం, అది ఫ్యాక్టర్ 4000. స్టీల్ ఎంత రిక్వైర్డ్ అవుతుంది అంటే దీనికి ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా ముందు ఫార్ములా ఎక్కడ ఇంక్లూడ్ అవుతుంది, ఇది కొత్త ఫార్ములా. AST = FU/0.87 FYA. గుర్తుపెట్టుకోండి. కౌంటర్ ఫోటో డిజైన్ చేసేదానికి యూజ్ చేసే ఫార్ములా అనమాట. AST కనుక్కునేదానికి ముందంతా AST కనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఎక్కువ యూజ్ చేస్తాం, అంతే మ్యాక్సిమం అంతా అంతే. ఇప్పుడు కౌంటర్ ఫోర్ట్కి రెయిన్ఫోర్స్మెంట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా AST = FU/0.87 FYA. మనకి FY అంటే 415, FU అంటే ఇప్పుడు ఈ అల్టిమేట్ ఫోర్స్ అనమాట, ఆర్ ఫ్యాక్టర్డ్ ఫోర్స్. దీని నుంచి మనకు తెలిసింది ఏంటి, నెంబర్ ఆఫ్ బార్స్ అజ్యూమ్ చేసుకుంటాం, డై ఆఫ్ బార్ అజ్యూమ్ చేసుకుంటాం, దాని నుంచి నెంబర్ ఆఫ్ బార్స్ కనుక్కుంటాం, దాని నుంచి స్పేసింగ్ కనుక్కుంటాం, అదంతా తెలిసిందే. యాజ్ మినిమం రెయిన్ఫోర్స్మెంట్ యాజ్ హారిజాంటల్ లెంగ్స్. ఎస్, హారిజాంటల్తో కంపేర్ చేసుకుంటే మినిమంగా ఉండాలి అనేసి. అంటే ఇక్కడ హారిజాంటల్ కనెక్షన్ కంటే ఈ వర్టికల్ కనెక్షన్ అనేది తక్కువగా ఉండాలి అనేసి దాని అర్థం అనమాట. ఇక్కడ చూసాం అనుకోండి, 2 లెగ్డ్ ప్రొవైడ్ చేసాము, ఇక్కడేమో మామూలుగానే. ఇప్పుడు కనెక్షన్ బిట్వీన్ ఇందాక వర్టికల్ కనెక్షన్ అయిపోయింది, ఇప్పుడు హారిజాంటల్ కనెక్షన్. ఇక హారిజాంటల్ కనెక్షన్ చూస్తే, హారిజాంటల్ కనెక్షన్ దేని మీద ప్రెజర్ చేసుకుంటాం మనము, ఈ ఏదైతే హీల్ స్లాబ్ మీద ప్రెజర్ యాక్ట్ అవుతుందో 50.5 ఐ థింక్ సో. ఎస్, ఏదైతే హీల్ స్లాబ్ ఇదే కదా, హీల్ స్లాబ్లో ఎంతైతే ప్రెజర్ యాక్ట్ అవుతుందో దాన్ని తీసుకుంటాం అనమాట. సేమ్ దానిలాగానే ఫార్ములా 3 ఇంటూ పర్ మీటర్ కాబట్టి ఇంటూ 1 వేసుకుంటాం, ఫైనల్గా లోడ్ వస్తుంది, ఇంటూ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం, ఇంటూ 1.5తో మల్టిప్లై చేస్తే సంథింగ్ వాల్యూ వస్తుంది. సేమ్ AST కనుక్కోవాలంటే AST ఫార్ములా ఏంది, FU/0.85 FYA. FU వాల్యూ అదే తెలుసు, 85 ఇంటూ FY అంటే 415 అనమాట. ప్రొవైడ్ 2 లెగ్డ్, ఎందుకంటే ఫోర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకో, ఈ ఫోర్స్ అనేది ఇక్కడ నుంచి ఫోర్స్ పడుతుంది అంటే ఇది ఇక్కడ కనెక్షన్ లేకపోయినా ఇట్లే కదా పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కన్నా కనెక్షన్ లేకపోతే ఏమవుతుంది, ఇట్లా ఎగిరిపోయేదానికి ఛాన్సెస్ ఉంది. అందుకనేసి ఇక్కడ 2 లెగ్డ్ అంటే 2 బార్స్ లాగా ప్రొవైడ్ చేస్తారు, అంటే సింగిల్ దగ్గర 2 లాగా ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ సింగిల్ ప్రొవైడ్ చేసినా కూడా సరిపోతుంది అనేసి దాని అర్థం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు రిప్రజెంట్ ద రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఫర్ ఈచ్ అండ్ ఇండివిజువల్. దేని రెయిన్ఫోర్స్మెంట్స్ వస్తాయి మనకి, ఈ పర్టికులర్ స్టెమ్ది వస్తుంది ఫస్ట్, ఈ పర్టికులర్ స్టెమ్ది వస్తుంది, ఈ పర్టికులర్ హీల్ స్లాబ్ది వస్తుంది, ఈ పర్టికులర్ టో స్లాబ్ది వస్తుంది, అలాగే దీన్ని ఈ కౌంటర్ ఫోర్ట్ ఉంటుంది కదా దాని రెయిన్ఫోర్స్మెంట్ కూడా వస్తుంది. ఇక్కడ డ్రా చేయలేదు, ఫర్దర్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, లింక్ కాదు జస్ట్ ప్రొవైడ్ చేస్తాం, రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాబ్లమ్.